హాయ్ హలో నమస్తే. వీడియోస్ పెట్టి చాలా రోజులైతే అవుతుందండి. ఈరోజైతే నేను ఫుల్ వీడియో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను చేస్తున్నాను కొరమేను చేపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే నేను చేసే మెథడ్లో ఫాలో అవ్వండి. వచ్చేసేయండి, వెళ్ళిపోదాం. మనకు కావాల్సింది కేజీ, నేను 1.5 కేజీ కొరమేను అనేది తీసుకున్నాను అండి. నీట్గా కడిగేసి ఉప్పు, పసుపు, లైట్గా తెల్లగడ్డ అల్లం మసాలా వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది మనకు చింతపండు నేను కేజీకి మొత్తం టోటల్ 100 గ్రామ్స్ అనేది తీసుకున్నాను అనమాట. మీకు చింతపండు అదే పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. అలాగే పెద్ద ఆనియన్స్ 2, 3 ఎర్రగడ్డలు, ఒక మామిడికాయ, అంటు మామిడికాయ అనేది ఒకటి తీసుకున్నాను. ఈ ఐటమ్స్తోనే మనం ఇప్పుడు పులుసు అనేది ప్రిపేర్ చేసుకుందాం. ప్రిపేర్ అయితే చేసేసుకునేద్దామండి. ఫస్ట్ ఒక పాన్ అనేది తీసుకోండి. పాన్ తీసుకునేసి దాంట్లో ఒక 2-3 గంటలు అనేది ఆయిల్ అనేది వేసుకోండి. అలాగే మా ఒక పాన్ వచ్చి నేను పులుసు కూడా అనేది రెడీగా పెట్టుకున్నాను అనమాట. చూడండి, పాన్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ పాన్లో మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చేపలు అనేది. ఆ మ్యాగ్నేట్ చేసిన చేపల్ని ఈ పాన్లో అనేది మనం 2-3 ముక్కలు వేసుకుంటూ నిదానంగా ఆ నీసు వాసన పోయేటట్టుగా వాడ్చుకుందామండి. మనం చికెను, మటను చేసుకున్నప్పుడు ఎట్లా అయితే నీసు వాసన అనేది ఉంటుందో చేపల్లో కూడా అనేది స్మెల్ అనేది ఉంటుంది. చేసేటప్పుడు కొద్దిగా అట్లా పైకి కిందకి అట్లా కొద్దిగా కుదికిచ్చి చేసుకోండి. ఎందుకంటే లోపల అనేది ఉప్పు, పసుపు అనేది అలాగే ఉండిపోయి ఉంటుందన్నమాట. ఇలా 2-3 ముక్కలు అనేది వేసుకుంటూ నీట్గా అనేది ఊరికే ఒకసారి అటు ఇటు తిప్పేసుకునేసి చాలు. మరి ఎక్కువ కూడా వేయించకూడదండి. ఎక్కువ వేయించామంటే పులుసులో కన్నా ఇక్కడే మనకు ఉడికిపోతుంది చేప. కొద్దిగా ఆ స్మెల్ అనేది పోవాలన్నమాట. ఆ స్మెల్ అనేది పోతుంది మనకు. అలాగే ముక్కకు అనేది కొద్దిగా ఉప్పు, పసుపు అనేది పట్టుకుంటుంది. నీసు వాసన అనేది మనకు చేపల పులుసు తింటా ఉంటే నీసు వాసన అనేది ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మా మెథడ్లో అనేది చేసి చూడండి. చేపల పులుసు ఎప్పుడు చేసినా కానీ ఇలాగే చేసుకుంటారండి. అంత బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే మనం కొత్తగా అనేది షాప్ పెట్టాము. సాంప్రదాయ పిండి వంటలు అనేది నాయుడుపేటలో అండి. నాయుడుపేట మెయిన్ రోడ్లోనే ఉంది. రాజగోపాలపురం గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా. ప్రతి ఒక్కరికి అవైలబుల్ కాస్ట్తోనే మన దగ్గర అన్నీ అయితే ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు సంప్రదించండి. అలాగే ఆర్డర్ పైన కూడా మేము చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఐటెం అనేది మన దగ్గర ఉంటుందండి. అరిసెలు, మణుగులు, కజ్జికాయలు, ఇట్లా రవ్వ లడ్డు అనేది, సున్నుంట, డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఇలా ప్రతి ఒక్కటి మన దగ్గర అనేది అవైలబుల్గా అనేది ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ వచ్చి మమ్మల్ని విజిట్ చేయొచ్చు. అలాగే లేదు అనుకుంటే ఫోన్ కాల్ ద్వారా కూడా మాకు వాట్సాప్లో పెట్టారంటే మేము అందివ్వగలుగుతాము. చూడండి, ఇలా నీట్గా అనేది మనం చేపలంతా మొత్తం అనేది వేయించి ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చేపలంతా వేయించుకునేసాం కదండి. ఇప్పుడైతే మనం అనేది పులుసుకు అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఈ నూనె అనేది మిగిలింది, ఇది వేస్ట్ అయిపోతుంది అని అనుకోని అవసరం లేదు. దీన్ని కూడా మనం అనేది కర్రీకి వాడుకునేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనం కర్రీకి పాన్ పెట్టుకునేసాం కదా. ఇప్పుడు మనకు పోపుకి మనం దీంట్లో వేసుకుంటున్నాం కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా అనేది మెంతులు. ఈ 3 ఐటమ్స్ అనేది వేసుకోండి. ఇవి మనకు బాగా వేగాలన్నమాట. అలా అని మాడిపోకూడదండి. కొద్దిగా దగ్గరే వండుకొని వేయించుకోండి. ఇంతలోకి మనం హాట్ వాటర్లో చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదా. ఈ చింతపండుని అనేది నీట్గా మనం గుజ్జు తీసి పెట్టేసుకునేద్దామండి. చూడండి, పోపు అనేది వేగిపోయేసింది. అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది 2 ఆనియన్స్ అనేది పెద్దవి తీసుకున్నాను. అవి ఇప్పుడు నీట్గా మనకు గోల్డ్ కలర్లో అనేది మనకు వేగాలన్నమాట. వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మనం కర్రీ అనేది ఎలా చేసాము, ఏమేమి వేసాము, ఎంతెంత వేసాము అనేది ఒక క్లారిటీ అనేది వస్తుందండి. స్కిప్ చేసి చూసామంటే మనకు అనేది ఏం వేసాము అనేది ఒక మిస్ అనేది అయిపోతూ ఉంటుంది. మనకి ఎర్రగడ్డ వాడేటప్పుడే మనకు పులుసుకి అయితే ఎంతైతే ఉప్పు కావాలో అలాగే ఉప్పు పసుపు అనేది వేసేసామంటే మనకు ఎర్రగడ్డ అనేది తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఇలా చూడండి, ఎర్రగడ్డ అనేది మనకు నీట్గా మగ్గిపోయేసింది. ఇప్పుడు దీంట్లో మనం టమోటా ఉంది కదా, టమోటా అయితే నేను 2-3 తీసుకున్నానండి. మీడియం సైజువి ఒక 3 తీసుకున్నాను అనమాట. అవి కూడా వేసుకునేసి మెత్తగా అనేది టమోటాను కూడా వాడ్చుకునేద్దాం. కొద్దిగా టమోటా పైన మూత పెట్టి వాడ్చుకున్నామంటే నీట్గా అనేది మనకు మగ్గిపోతుంది అనమాట.
చూడండి కరివేపాకు డైరెక్ట్గా అలాగే వేసేయకండి. కరివేపాకును మధ్యలోకి తుంచుకొని వేయండి, కట్ చేయొద్దు. చేత్తోనే తుంచి వేసామంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. కారం అయితే నాకు 1.5 స్పూన్ అయితే పట్టిందండి. ఎందుకంటే పులుసుకి కొద్దిగా ఉప్పు, కారము, ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడతాయి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అనేది తీసుకోండి. అంటే మీరు చేప ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా అనేది ఉప్పు, కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీ 1.5 కేజీ కాబట్టి నాకు 1.5 స్పూన్ అది పట్టింది. చింతపండు పులుసు అనేది మనం నీట్గా తీసి పెట్టేసుకునేసాం కదా. ఆ పులుసును అనేది కారం కూడా ఏగిపోయిన తర్వాత మనం పులుసు అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. పులుసు అనేది మనకు ఎంత కావాలి అంత అనేది ఒకేసారి పిండి పెట్టుకోండి. అంతేకాని పులుసులోకి మనకు పులుసు చిక్కగా ఉంది కదా అని మామూలుగా బాటిల్స్తో కానీ చెంబుతో కానీ నీళ్ళు అనేది పోయకండి. అలా పోయడం వల్ల మనకేమవుతుందంటే పులుసు అనేది సవ్వదనం అనేది వస్తుందండి. దానికనే మనం చింతపండులోనే కొద్దిగా వాటర్ పోసుకుంటూ పులుసు అనేది తీసుకోండి. ఇది ఇప్పుడు మనం వేసుకుంటున్నాం చేపల పులుసు పొడి అనమాట. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది మనము ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు ఈ 4 ఐటమ్స్ని నీట్గా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఇది మనకు వన్ ఇయర్ వరకు కూడా మనకు పురుగు పట్టకుండా అలాగే ఉంటుందన్నమాట. మంచి ఎయిర్‌టైట్ బాక్స్‌లో వేసుకునేసి పెట్టుకున్నామంటే పులుసు అనేది ఈ పొడి వేయంగానే మంచి చిక్కదనము, మంచి ఫ్లేవరు, స్మెల్ అనేది అంత సూపర్గా ఉంటుంది. చూడండి మనకు పులుసు అనేది ఇలా నీట్గా అనేది ఉడకాలి. ఇంత చిక్కగా అనేది పులుసు రావాలండి. పలచగా అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే పులుసు మనకు చిక్కగా ఉంది అంటే మనం చేపలు వేసిన తర్వాత ఆటోమేటిక్గా కొద్దిగా పలచబడుతుంది. దానికని ఏంటంటే మనం పులుసు అనేది చిక్కగా అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ నేనైతే మామిడికాయ ముక్కలు వేసేసాను. ఎందుకంటే మామిడికాయలో పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు అనేది పులుసులోకి పట్టుకునేసి ఆ మామిడికాయ ముక్కలకి కొద్దిగా కారం అనేది పట్టుకుంటుందండి. ఉప్పు, కారం అనేది పట్టుకుంటుంది. అప్పుడు టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాం చేపలండి. చేపలు ఫస్ట్ తలకాయ పీసులు అనేది వేసుకోండి. అలాగే రౌండ్గా అనేది మనం నిదానంగా అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చేపలంతా అనేది వేసేసుకునేసేయండి. ఇలా చేపలు వేసుకోవడం వల్ల మనకు చేప ముక్క అనేది ఎరగకోకుండా అనేది నీట్గా వస్తుందండి. దానికని జాగ్రత్తగా అనేది చేపలు అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూడండి చేపలు మొత్తం అనేది వేసేసాను. ప్లేట్లో మనకి కొద్దిగా ఆయిల్ ఇది ఉంది కదా, అది కూడా వేసేసేయండి. అది ఏం వేస్ట్ అయితే ఏం కాదు. మనం చేపలు వేయించిన ఆయిలే కాబట్టి ఏం కాదండి. దాన్ని కూడా నీట్గా అనేది వేసేసుకునేసేయండి. మనకు ఈ టైంలోనే చేపల పులుసులో కొద్దిగా ఉప్పు, కారం అనేది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చేపల్లో ఉప్పు వేస్తున్నాం, పులుసులో వేస్తున్నాం. ఒకవేళ కారం ఏమన్నా అడ్జస్ట్ కాకపోతే కొద్దిగా అనేది యాడ్ చేసుకోండి. అంతేగాని ఉప్పు అనేది ఉంటుంది చాలా వరకు. కొద్దిగా జాగ్రత్తగా అనేది చేపల పులుసు అనేది ఉప్పు, కారం అనేది జాగ్రత్తగా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఒకేసారి పులుసును అనేది ఎట్టంటే అట్ట కలపెట్టొద్దు. సైడ్లలో నుంచి ఊరికే అట్లా అలా అనేది అడ్జస్ట్ చేసుకొని గిన్నెతోనే ఊరికే రౌండ్ అనేది తిప్పుకోండి. మీకు చేప ముక్క విరగకోకుండా వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత మీకు చేప అనేది కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంతమంది అనేది బెల్లం అనేది వేసుకుంటారండి. బెల్లం అనేది ఏంటంటే మనం పాత చింతపండు వేసుకున్నప్పుడు కొద్దిగా పులుపు ఎక్కువ ఉంటుంది. కొత్త చింతపండు తీపి ఉంటుందండి. ఆ తీపి కోసం అనేది ఏంటంటే ఒక్క చిటక బెల్లం అనేది వేసామంటే మనకు పులుసులో అనేది పులుపు, కారం ఇవనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. దానిగా చిన్న ముక్క అనేది నేను వేసుకున్నాను. కొంతమంది పులుసులో పచ్చిమిరపకాయ కూడా చిన్న ఘాటు పెట్టుకొని వేసుకుంటారు. నేనైతే వేయడం లేదు, కారం ఎక్కువైపోతుందని. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ టైంలోనే అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది ఆ పచ్చిమిరపకాయ తింటే ఆ పులుపు పట్టుకొని పులుసులో ఉడుకుతుంది కదా పచ్చిమిరపకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి మనకు బెల్లం కూడా వేసాము ఒక చిటక. ఇలా నీట్గా ఒకసారి ఇలా కలుపుకునేసి జస్ట్ మూత పెట్టేసి కరెక్ట్గా 5 నిమిషాలు పెట్టేసేయండి. చూడండి 5 నిమిషాలు అయిపోయింది. నాకు పులుసు పైన చూడండి ఆయిల్ ఎంత బాగా ఫామ్ అయిపోయిందో. కరెక్ట్గా అనేది పులుసు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కానీ స్మెల్ కానీ సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. మనకు పులుసులో ఉప్పు, కారం సరిపోయాయి అంటే ఆ స్మెల్లే మనకు తెలుస్తుంది. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.